పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసురాజ ఆరాధన, మా 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 యేసురాజ ఆరాధన. యేసునామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తు నామం జై జై. పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన,
పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్షణం అందరం కూడా కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములను, గొప్ప కార్యములన్నింటినీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుడు చేసినటువంటి అనేక మేలులను జ్ఞాపకపరుచుకుందాం. ఆ త్రియైక సర్వేశ్వరుడు మన జీవితాలలో అనేక మేలులు చేసి ఉంటారు. మన బాధలలో, దుఃఖాలలో, సమస్యలలో దేవుడు మనలను విడిచిపెట్టగా తన అరచేతులలో మనలను పట్టుకొని నడుస్తూ ఉన్నారు అని మనం గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, అందరం అనుకుంటూ ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడు నా భగవంతుడు నాకు తోడుగా లేడు అని, శ్రమలు వచ్చినప్పుడు నన్ను ఆదరించే ఆదరణకర్త తోడుగా లేడు అని. కానీ సత్యము, ఆ భగవంతుడు నీతో ఉన్నాడు కాబట్టే అవి పెను ప్రమాదముగా నిన్ను చుట్టుముట్టకుండా తన రెక్కల మాటలు కాచి కాపాడుతూ ఉన్నాడు అని
మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కనుక ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మేలులను దేవునికి సమర్పిస్తూ, ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ కూడా నన్ను రక్షించలేరు, కాపాడలేరు. నేను గాఢాంధకారపు లోయల్లో ప్రయాణించినను నీవు నాకు తోడుగా ఉంటావు అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మా జీవితములలో నీవు తప్ప మమ్మలను కాపాడు నాదుడు లేడు అని మేము గ్రహించి, నేను ఈ లోకంలో రాజును గాని మనుష్యుని గాని ఎవ్వరిని ఆశ్రయించినను నాకు ఎలాంటి మేలు జరగదు, కానీ ప్రభువుని ఆశ్రయించిన గొప్ప మేలులు జరుగును. దేవుణ్ణి ఆశ్రయించిన ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అనేటువంటి మరి పరిపూర్ణ విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ, దేవా, ఈ ఆరాధనలో మీరు నాతో మాట్లాడండి అయ్యా. కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి అన్నాను ప్రభువా మీరు దీవించినట్లుగా, గొడ్రాలైనటువంటి ఆమెను మీరు గర్భఫలముతో ఆశీర్వదించినట్లుగా, ప్రభువా, గర్భఫలముతో ఉన్నటువంటి గర్భఫలము కోసము ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డల కొరకు బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. ఉద్యోగ అవకాశాల కోసము ఎదురు చూస్తూ, ప్రభువా, మీ ఉన్నత స్థితిలోనికి మేము ఎదగాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఇది ఒక చక్కటి సదవకాశం. దేవుడు నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ ఆరాధన ద్వారా నీ విన్నపములను, నీ ఆశలను, నీ యొక్క జీవిత లక్ష్యాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. జ్ఞానము కొరకై ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదయమే లేచి ఏ వ్యక్తి అయితే నన్ను వెతుకుతారో వారి జీవితాల్లో జ్ఞానమునకు కొదవ ఉండదు అని సెలవిచ్చి ఉన్నట్లు, చిన్న బిడ్డలందరూ కూడా ఈ ఆరాధన ద్వారా ప్రభువా వారి జీవితంలో సంపూర్ణ జ్ఞానమును, తెలివితేటలను పొందుకునే భాగ్యాన్ని ఈ ఆరాధన ద్వారా వారికి అనుగ్రహించండి. ప్రభువా, అనారోగ్యముతోనూ, శ్రమలతోనూ, బలహీనతతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకేటి గొప్ప అవకాశం ఈ ఆరాధన ప్రభువా. వారితో మాట్లాడి స్వస్థత పరిచేటువంటి గొప్ప అవకాశం ఈ ఆరాధన అని వారు గ్రహించి, ఈ ఆరాధనలో పవిత్ర హృదయముతోనూ, పరిపూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతో ప్రభువా ఈ ఆరాధనలో నిన్ను ఘనపరచి, మహిమపరచి, స్తుతించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, నిన్నటి రోజున ఆరాధనలో మరియ తల్లి వ్యక్తిత్వమును గురించి, ఆమె యొక్క సద్గుణాల గురించి మూడింటిని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. అదే రీతిన ఈరోజు కూడా ఈ ఆరాధనలో మరియ తల్లి సకల సద్గుణాల నిధి అని మనందరికీ తెలుసు. ఆ తల్లి జీవితము ద్వారా మనం ఎన్ని గొప్ప గుణాలను ధ్యానము చేసినా ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా మనము నేర్చుకునేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. చాలామంది తల్లిదండ్రులను చూసి బిడ్డలు పెరుగుతూ ఉంటారు అని ఒక నానుడు మన సమాజంలో ఉంటూనే ఉంది.
ఇది సత్యము. మరి అలాంటిది మరియ తల్లిలో ఉన్నటువంటి సకల సద్గుణాలను మనము ప్రతిరోజు ధ్యానం చేస్తూనే, ఆమె జీవితమును గురించి మనం మననం చేస్తూనే, ఆమె ఔన్నత్యాన్ని గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే, కేవలము మాటల వరకే మన యొక్క జీవితము ఆగిపోకూడదు. ఆమె యొక్క సద్గుణాల గురించి తెలుసుకొని, ఆమె సద్గుణాల రాశి అని మనం తెలుసుకునేంత వరకే మన జీవిత ప్రయాణము ఆగిపోకూడదు. మన విశ్వాస ప్రయాణం అక్కడితో సన్నగిల్లకూడదు. ఆ తెలుసుకున్నటువంటి ఆ సద్గుణాలను, ఆమె జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి ఈ ఔన్నత్యాలన్నింటినీ కూడా మన జీవితంలో అలవర్చుకోవడము మరియ తల్లికి అత్యంత సంతృప్తిని కలుగజేస్తూ ఉంటుంది. దేవునికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి భాగ్యాన్ని, బిడ్డలుగా మనలను స్వీకరించేటువంటి భాగ్యాన్ని పొందుకుంటూ ఉంటాం. అందుకే ప్రియ మరి దైవ ప్రజలారా, ఈరోజు మరియ తల్లిలో ఉన్నటువంటి మరొక మూడు ముఖ్యమైనటువంటి సద్గుణాలను కొద్ది క్షణాలు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రతి సద్గుణము ఒక్కొక్క ఆణిముత్యము లాంటిది. ఆణిముత్యమునకు ఎంత విలువ ఉందో, ఆమె జీవితంలో ఆమె జీవించినటువంటి ప్రతి జీవిత విధానము మానవాళికి దానికన్నా 100 రెట్లు ప్రసిద్ధిగాంచినటువంటివి, దానికన్నా 100 రెట్లు మరి విలువైనటువంటివి. అంత విలువైనటువంటి ఆ సద్గుణాలను మనము మొట్టమొదటిదిగా ఈనాటి ధ్యానాంశంలో, ఈ ఆరాధనలో తెలుసుకోవలసినది మరియ తల్లి యొక్క పవిత్రత. మరియ తల్లి పవిత్రమూర్తి, పాపరహితోద్భవి, పాప కలంకము లేక జీవించినటువంటి ఏకైక పుణ్యమూర్తి ఈ లోకములో అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె కేవలము ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి అత్యాశలకు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి శారీరక బలహీనతలకు కానీ ఎక్కడా కూడా ఆమె లోబడలేదు. ఎందుకు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యావమ్మ ఆమె ఈ లోక ఆశలకు లోబడిపోయి, ఆకర్షణకు లోబడిపోయి, అత్యాశకు గురైపోయి తన స్థితిని కోల్పోతూ వచ్చింది. మహాభాగ్యాన్ని, అమరత్వాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దైవ జీవితాన్ని కోల్పోయింది. ఆ జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ జీవితాన్ని మరియ తల్లి మరలా తన పవిత్రత, తన పరిపూర్ణత, తన నిర్మల హృదయము ద్వారా మానవాళందరికీ కూడా ఒక నూతన జీవితాన్ని, నూతన వరవడికను అనుగ్రహించింది. కనుక ఆమె పవిత్రమైనటువంటి జీవితము మనందరికీ కూడా ఆదర్శనం. ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు అని. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చాలా చక్కగా మరి ప్రభువే స్వయంగా చెబుతున్నటువంటి అష్టభాగ్యాలలో మరి ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మరియ తల్లి పరిపూర్ణమైనటువంటి హృదయముతోనూ నిష్కల్మషముగా ఈ లోకంలో జీవించింది కాబట్టే ఆమె పాపరహితోద్భవిగా కొనియాడబడుతూ ఉంది, పవిత్రమూర్తిగా కొనియాడబడుతూ ఉంది. ఆమె జీవితము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఒక చక్కటి ఉదాహరణ తామరి యొక్క ఆకును మనం చూసుకున్నట్లయితే, తామర పువ్వును మనం చూసుకున్నట్లయితే, కొలంలో ఉన్నటువంటి ఆ తామర పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ తామరలో ఆ కొలంలో ఉన్నటువంటి నీరంతా మురుకుగా ఉన్నా, అదంతా బురదమయమైనప్పటికీ కూడా ఏ విధంగా అయితే తామర ఆకుపైన నీరు పడినా అది శుద్ధీకరించబడుతుందో, శుద్ధంగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, అదే రీతిగా మరియ తల్లి కూడా ఒక తామర పువ్వు వలె
ఈ లోకము అనేటువంటి ఈ కొరంలో బురదలో ఉన్నప్పటికీ కూడా ఆ బురద, ఆ నీటిలో ఉన్నటువంటి మాలిన్యము ఏ విధంగా అయితే ఆ తామరకు అంటదో, మరియ తల్లి జీవితము కూడా ఒక తామర వలె ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఆమె ఎలాంటి పాపానికి కానీ అపవిత్రతకు కానీ ఆమెను చుట్టుముట్టలేకపోయింది. ఎందుకంటే ఆమె పవిత్రంగా జీవించాలి అని తనను తాను సిద్ధపరుచుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే మనము కూడా ఆ మరియ తల్లి యొక్క ఈ పవిత్రత అనేటువంటి సద్గుణము నుంచి మనము కూడా అలవరుచుకోవాలి. మనము కూడా పవిత్రంగా జీవించాలి. ఏ సమయంలో, వేటిలో, ఏ విషయాల్లో నేను పాపంలో పడిపోతూ ఉన్నాను అని పదే పదే మనం మననం చేసుకోవాలి. నేను మాట్లాడడంలో బలహీనంగా ఉన్నానా, లేదా శారీరకమైనటువంటి వాంఛల విషయంలో బలహీనంగా ఉన్నానా, లేదా మరి అబద్ధాలు చెప్పడంలో బలహీనంగా ఉన్నానా, దొంగతనాలు చేయడంలో బలహీనంగా ఉన్నానా, ఇతరులు చూస్తున్నటువంటి వస్తువులను చూసే ఆకర్షితమైనటువంటి వాటి విషయాల్లో నేను బలహీనంగా ఉన్నానా, ఇవి నాకు పాపానికి దారితీస్తూ ఉన్నాయేమో, వాటి నుంచి నేను దూరంగా ఉండాలి అని మనము కూడా ఆ మరియ తల్లి వలె మనం కూడా జీవించాలి. ఆ తల్లి ఆ కొరంలో తామర ఏ విధంగా అయితే కొరంలో బురదలో ఉన్నప్పటికీ కూడా అది పవిత్రంగా, స్వచ్ఛంగా, తెల్లగా ఉంటుందో, మరియ తల్లి కూడా ఈ పాపం అనేటువంటి జీవితంలో మరి జీవించినప్పటికీ ఆమె పవిత్రమూర్తిగా ఆమె జీవించగలిగింది. మనము కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనందరము కూడా ఈ పాపంలో పడిపోతూనే ఉంటాం. ఆ పాపపు ఊబిలో మనము ఏదో స్థితిలో మరి పడిపోతూనే ఉంటాం. కానీ మరియ తల్లి మరి ఆ విధంగా కాదు, తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది. ఆ దేవుని వాక్యంలో ఏ విధంగా అయితే ఈ క్రొవ్వొత్తు కరిగిపోయిందో, ఏ విధంగా అయితే ఈ క్రొవ్వొత్తు తనను తాను దేవుని ముందు కరిగిపోతూ వెలుగునిస్తూ ఉందో, ఆ మరియ తల్లి కూడా తనను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటూ తాను దేవుని ముందు కరిగిపోతూ వచ్చింది. తద్వారా ఆమె ఏ విధంగా అయితే తనను తాను సమర్పించుకొని దేవునికి సమర్పించుకుందో, ఆనాటి నుండి దేవుని సన్నిధిలో పవిత్రంగానే జీవిస్తూ వచ్చింది. కనుక మనము కూడా మరి ఇలాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనము కూడా దేవుని ముందు కరిగిపోవాలి. దేవుని ముందు ఏ విధంగా అయితే ఈ క్రొవ్వొత్తు సమర్పించుకొనబడి కరిగిపోతూ వచ్చిందో, మనము కూడా మన జీవితాలను దేవుని ముందు సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఇదే విధంగా దేవునిలో కరిగిపోతూ ఉంటాయి. అది దేవుని సన్నిధిలో కరిగిపోవడం చేత గొప్ప భాగ్యాన్ని మనం కూడా పొందుకుంటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు పాడుతూ ఉన్నాడు, దేవుడా అయ్యా, నేను నీ సన్నిధిలో నేను కరిగిపోయేటువంటి బిడ్డగా మారాలి అని పాడుతూ ఉన్నట్లు మనము కూడా గీతాలాపన ద్వారా దేవుని సన్నిధిలో కరిగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో,
మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. ప్రియ దేవుని బిడ్డ, మరియ తల్లి సంపూర్ణంగా ఏ విధంగా అయితే దేవుని ముందు తాను సమర్పించుకుందో, మనము కూడా మన జీవితాల్లో దేవునికి సమర్పించుకునే క్రమంలో మనలో మనం సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నాం. ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి ఆలోచనలను, మనలో ఉన్నటువంటి పాప జీవితములను, మనలో ఉన్నటువంటి చెడు తలంపులన్నింటినీ కూడా బయట విడిచిపెట్టి దేవుని ఆలయంలో దివ్య సప్రసాద ఆరాధనలో మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నాం. ఎందుకంటే దేవుడు మన హృదయం కనికరము కలిగినటువంటి భగవంతుడు, దయగలిగినటువంటి దేవుడు. మన హృదయములో ఉన్నటువంటి ప్రతి పాపములను, ప్రతి చీకటిని తొలగించేటువంటి దేవుడు. కనుక మన జీవితములను, మన హృదయములను ఈ సమయమును దేవునికి సమర్పించుకుంటూ ఆ దివ్య సప్రసాదం ముందు ఆరాధన చేసుకున్నాం. నా మనసు పడిన వేద నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు. నా మనసు పడిన వేద నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు. నా తపనగని నీవే మన్నించి చేసితివా స్వామి, నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా, నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంక రెండవ సద్గుణము మరియ తల్లిలో మనం చూస్తూ ఉన్నది, ఆమె నుండి మనం నేర్చుకోవలసినది సహాయం చేసేటువంటి దయార్థ హృదయం. మరియ తల్లి జీవితంలో ఆమె 3 సంవత్సరాల ప్రాయము నుండే దేవాలయానికి అంకితము చేయబడిన తరువాత ఆమె ఎదిగే క్రమములో చిన్ననాటి నుండే దేవాలయములోను దేవుని యొక్క కార్యాలలో నిరంతరము సహాయపడుతూనే వచ్చారు. దేవుని ఆలయానికి సహాయము చేయడం అనేది, సేవ చేయడం అనేది ఒక మహాభాగ్యము. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మరి ఎంతమంది మన కుటుంబాల్లో మన బిడ్డలను దేవుని ఆలయానికి వెళ్ళి దేవాలయంలో దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై సహాయపడమని మనలో ఎంతమంది తల్లిదండ్రులు మన బిడ్డలను ప్రేరేపిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మరియ తల్లి చిన్ననాటి నుండి ఎలాంటి అంశాలైతే నేర్చుకొని ఉందో, ఆమె పెద్ద వయస్సు వచ్చిన తర్వాత కూడా ఆమె హృదయము విశాలమైనటువంటిదిగా, దయార్థ హృదయరాలుగా, నిరంతరము అవసరతలో ఉన్న వారికి సహాయపడేటువంటి పుణ్యమూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానాను పెండ్లి వివాహ విందులో మనం చూసుకున్నట్లయితే ఆ పెండ్లి వివాహ విందులో అవసరతల్లో ఉన్నటువంటి మరి బిడ్డలకు సహాయం చేస్తూ వచ్చారు ఆ తల్లి. కనుక మనము ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సహాయక గుణం మనము కూడా అలవరుచుకోవాలి. ఈరోజు మన హృదయాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో, అవసరతల్లో ఉన్న వారిని కనీసం ఆదరించలేనటువంటి మనస్తత్వాలతో జీవిస్తూ ఉన్నామేమో, లేదా కష్టాల్లో ఉన్న వారిని చూడనట్టుగానే జీవిస్తూ ఉన్నామేమో, లేదా అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం కూడా చేయలేనటువంటి స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటూ ఉన్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో మనము కూడా ఆ దేవాతి దేవుడు మన హృదయాలను కూడా తెరవాలి అని, మన హృదయాలు ప్రభువు చెబుతున్నాడు, నేను నీ హృదయము చెంత నిలువబడి నీ హృదయాన్ని తట్టుచూ ఉన్నాను అని. కనుక ఆ తట్టుచున్నటువంటి ఆ భగవంతుడు మన కొరకు సిద్ధముగా ఉన్నారు మన జీవితంలోనికి రావడానికి. ఆయన మన జీవితంలో రావాలి అంటే మొదటిగా మన హృదయాలు విశాలంగా ఉండాలి. మన హృదయాలు దేవుని యొక్క మరి వాక్కును స్వీకరించేటువంటి హృదయాలుగా, దేవుని మనము మన జీవితంలోనికి ఆహ్వానించేటువంటి హృదయాలుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో ప్రత్యేక విధంగా మన యొక్క అవసరతల కోసము కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థన, మన విన్నప ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవునికి మన జీవితములను మనకు కావలసినటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో మా కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి విశ్వాసిని, పూజలు పెట్టించుకుంటున్నటువంటి కుటుంబీకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వారి జీవితంలో ఎన్నో అవసరతల కొరకు, ఎన్నో ఆశలతో వారి జీవితంలో గొప్ప భాగ్యాలు, దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడాలని పూజల ద్వారా, ఆరాధనల ద్వారా వారి సమయాన్ని ప్రభువా ఈ దివ్యవాణి టీవీ ద్వారా వారందరూ కూడా వారి సమయాలను మరి ప్రార్థనల కొరకు, పూజల కొరకు సమర్పించుకుంటూ ఉండగా ఆ బిడ్డలందరినీ కూడా మీరు 30 60 100 ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా సంతాన వరము కొరకై ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. వారిని మీరు తాకి ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని
వారికి అనుగ్రహించండి. వారి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు మీరు తొలగించండి. వారికి కావలసినటువంటి ప్రతి శక్తిని, బలమును వారికి అనుగ్రహించి, వారికి కావలసినటువంటి ప్రభా సంతాన వరమును వారికి అనుగ్రహించండి. అదే రీతిగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు తాకి ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఉద్యోగ అవకాశాలను అనుగ్రహించండి. చదువుతున్నటువంటి బిడ్డలకు ప్రభా క్రమశిక్షణను, లోక జ్ఞానమును, వివేకమును, తెలివితేటలను అనుగ్రహించండి. ప్రభా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను మీరు సురక్షితంగా వారి స్థలాలకు, గమ్యాలకు మీరు చేర్చేంత వరకు మీ కాపుదలను, దేవదూతల యొక్క సంరక్షణలో వారికి అనుగ్రహించండి. ముఖ్యముగా ఈ దివ్యవాణి ఛానల్ కొరకై పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని మీరు దీవించండి. ధర్మదాతలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి వారు వంతు సహాయాన్ని వారు చేస్తూ ఉండగా ప్రభువా ఆ బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదిస్తూ, వారి కుటుంబాలను మీరు దీవిస్తూ, వారు 30 60 100 ఆస్వాదించమని మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. శిరమును వంచుడి వినయము తోడ, నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ, నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము జయము రాక్షైక జేసువు నాకు. పరమ పవిత్ర స్మిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నం మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
ప్రత్యేక విధముగా దివ్యవాణి కొరకై శ్రమిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల కొరకును, మరీ ముఖ్యముగా ధర్మదాతలందరి కొరకును ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైకి స్తోత్రము వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైన్యుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. నీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.